తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. విష్ణుమూర్తికి సంబంధించినవి రామాయణంలో కూడా మనకు దర్శనమిస్తాయి. మహావిష్ణువు శ్రీరామునిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా, సుదర్శన చక్రం భరతుడిగా, శంఖం శత్రుఘ్నుడిగా, లక్ష్మీదేవి సీతాదేవిగా కనిపిస్తారు. పుత్ర కామేష్టి యాగం చేయగా దశరథ మహారాజుకి 4 కుమారులు కలిగారు. కానీ శ్రీరాముని పుట్టుక దశరథ మహారాజుకి కలిగిన శాపం వలన జరిగింది. త్రేతాయుగం పూర్తి అవుతున్న సమయంలో శ్రవణ కుమారుడనే ఒక వ్యక్తి గుడ్డివారైన తల్లిదండ్రులని ఎప్పుడూ భుజము మీద కావడా వేసుకొని తీసుకెళ్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రవణ కుమారుడు నీళ్లు తీసుకురావడానికి నది దగ్గరికి వెళ్ళాడు. అటువైపు వేటకు వచ్చిన సూర్యవంశ మహారాజు దశరథుడు చెట్ల మధ్య శబ్దం రావడంతో జింక అనుకొని బాణం వేస్తాడు. ఆ బాణం శ్రవణ కుమారుడికి తగులుతుంది. తన తల్లిదండ్రుల గురించి చెప్పి అక్కడే చనిపోతాడు శ్రవణ కుమారుడు. తల్లిదండ్రులు కొడుక్కి గుడ్డివారై నిరంతరం కష్టం కలిగిస్తున్నందుకు ఒకవైపు బాధపడుతూ ఉంటారు. ఇంతలో దశరథ మహారాజు వచ్చి కావడా మోస్తాడు. అప్పుడు శ్రవణ కుమారుని తల్లి, శ్రవణ కుమారుని కంటే నువ్వు కావడాని 2 అడుగులు పైకి ఎత్తి నడుస్తున్నావు, ఎవరు నువ్వు అని ప్రశ్నించింది. అప్పుడు దశరథ మహారాజు జరిగిన కథంతా వివరించి శ్రవణ కుమారుడు మరణించాడని చెబుతాడు. కొడుకు చావు వార్త విన్న తల్లిదండ్రులు, మాలాగే నువ్వు కూడా పుత్రుడు దూరమయ్యి పుత్రవాత్సల్యంతో మరణిస్తావని శపిస్తారు. ఆ శాపం మగ సంతానం లేని దశరథ మహారాజుకి ఒక వరంలా మారింది. పుత్రుడు దూరం కావాలంటే ముందు పుత్రుడు కలగాలి కనుక శ్రీరాముడు దశరథ మహారాజుకి పుత్రుడిగా జన్మించారు. రాజకుమారుల పుట్టుకతో అయోధ్య నగరం సంతోషంతో వెలిగిపోయింది. మరోవైపు మిథిలా నగరంలో ఒకరోజు జనక మహారాజు భూమి పూజ చేసి నాగలితో భూమి దున్నుతుండగా ఒక పెట్టె బయటపడుతుంది. అందులో ఒక చిన్న పాప ఉంటుంది. తనే సీతాదేవి. అలా ఆ పాప జనక మహారాజు కూతురు జానకిగా మారుతుంది. కాలక్రమేణా రాజకుమారులు పెరిగి పెద్దవాళ్ళవుతారు. ఉపనయనము పూర్తి అయిన పిదప మొట్టమొదటగా బాణాన్ని సంధించే విద్యను నేర్చుకుంటారు. నలుగురిలోకి శ్రీరాముడు మనోహరుడు, వంచన లేనివాడు, సత్యాన్ని మాత్రమే పలికేవాడు. లక్ష్మణుడు మొదటి నుండి రామునిపై స్నేహము భక్తి కలిగి ఉండేవాడు. భరత శత్రుఘ్నులు చాలా సన్నిహితంగా ఉండేవారు. తరువాత కొంతకాలానికి దశరథ మహారాజు సమస్త విద్యలను నేర్చుకోవడానికి రాజకుమారులను వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి పంపిస్తారు. ఆశ్రమములో వాళ్ళు 25 సంవత్సరాల వయసు వరకు బ్రహ్మచారులుగా జీవించి విద్యయంద ఆసక్తులై సమస్త విద్యలను వేదాలను గురువు వద్ద నేర్చుకొని జ్ఞానాన్ని పొందుతారు. ప్రజల రక్షణ అనేది ఒక పాలకుడి యొక్క మొదటి విధి. రెండవది, ప్రతి విషయంలో న్యాయంగా ఉండాలి. మూడవది, తన ప్రజలను సంతోషంగా ఉండేలా చేయాలి. ఒక రాజు ప్రజల కన్నా గొప్పవాడైతే అతని విధులు చాలా బరువుగా, కష్టంగా ఉంటాయని వశిష్ఠ మహర్షి రాజకుమారులకు తెలియజేశాడు. విద్య పూర్తి అయినందున మహామంత్రి సుమంత్రుడు రాజకుమారులను తీసుకురావడానికి అయోధ్య నుండి బయలుదేరుతాడు. సుమంత్రుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి రాజకుమారులను అయోధ్య నగరానికి తీసుకువస్తాడు. రాజకుమారులు వచ్చిన ఆ దినాన్ని పండుగలా జరుపుకుంటారు. అన్నదానాలు చేస్తారు. ఒకరోజు రాజర్షి విశ్వామిత్రుడు దశరథ మహారాజు వద్దకు వస్తాడు. ఒక సహాయం చేయమని కోరతాడు. తప్పకుండా చేస్తానని దశరథ మహారాజు విశ్వామిత్రుడికి మాట ఇస్తాడు. అందుకు విశ్వామిత్రుడు, మేము అడవిలో లోకక్షేమం కోసం ఒక యాగం చేస్తున్నాము. కానీ రావణుని ఆజ్ఞతో తాటక కుమారులైన మారీచ సుబాహులు ఆ యాగాన్ని సాగనీయక విఘ్నాలు కలిగిస్తున్నారు. ఆ యాగాన్ని సఫలం చేయడానికి రామలక్ష్మణుణ్ణి తన వెంట పంపమని కోరుతాడు. కావాలంటే నేను నా సైన్యం అంతా వస్తాము, కానీ రాముణ్ణి పంపలేనని చెబుతాడు దశరథ మహారాజు. సత్యహరిశ్చంద్రుని ఇంట పుట్టి ఇచ్చిన మాట తప్పడం మంచిది కాదని విశ్వామిత్రుడు చెప్పగా, ఇచ్చిన మాట కోసం దశరథుడు ఇష్టం లేకపోయినా రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపిస్తాడు. రామలక్ష్మణ విశ్వామిత్రులు సరయు నదిని దాటి దక్షిణ తీరాన్ని చేరుకుంటారు. మార్గమధ్యలో విశ్వామిత్రుడు బల అతిబల విద్యలను ఆ రాకుమారులకి నేర్పిస్తాడు. తరువాత గంగా సరయు నది సంగమాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ ఆశ్రమమందు తపస్సు చేస్తున్న మహర్షులను చూసి ఆ ఆశ్రమాన్ని గురించి అడుగుతాడు శ్రీరాముడు.
పూర్వం మహాశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా పార్వతీదేవి సేవలు చేస్తూ ఉండేది. దుర్బుద్ధితో మన్మధుడు విఘ్నాలు కలిగించడం వలన శివుడు తన 3వ కంటితో మన్మధుణ్ణి బూడిద చేస్తాడు. శరీరం లేనందున మన్మధుడు అనంగుడయ్యాడు. అంగాన్ని ఇక్కడ వదిలినందుకు ఇది అంగదేశమైందని చెబుతాడు. తరువాత సరయు నది నుండి గొప్ప శబ్దాన్ని రావడం విని రాముడు దాని గురించి ప్రశ్నిస్తాడు. దానికి విశ్వామిత్రుడు పూర్వం బ్రహ్మదేవుడు సంకల్పం చేత కైలాసమున తటాకమును సృష్టించాడు. మానసము చే సృష్టించినది కనుక దానికి మానస సరస్సు అని పేరు కలిగిందని, దాని నుండి వదిలి రావడం వలన దీనికి సరయు అని పేరు కలిగిందని, అయోధ్యని తాకుతూ ప్రవహించి ఎత్తు నుండి దూకి గంగానదిలో పడడం వలన గొప్పగా శబ్దం వస్తుందని చెబుతాడు. తరువాత ముగ్గురు నావ దిగి అడవిలోకి ప్రవేశిస్తారు. తాటకారణ్యము అని పేరు కలిగిన ఈ అడవి పూర్వం దేవతలచే పాలింపబడిన 2 రాజ్యములు. పూర్వం దేవేంద్రుడు కశ్యపుని కుమారుడైన వృత్తాసురుడిని చంపడం వలన బ్రహ్మహత్య అనే దోషం ప్రాప్తించి దాని వలన ఇంద్రుడికి ఆకలి మలము లేకుండా పోతాయి. అందుచేత వీటికి మలదా కరుష అని పేర్లు కలిగాయని విశ్వామిత్రుడు రాజకుమారులతో చెబుతాడు. ఆ తరువాత 2 రాజ్యాలు తాటకి అనే ఒక యక్ష స్త్రీ పాలించేది. 100 ఏనుగులు బలం కల తాటకి భర్తైన సుందుడు అగస్త్యుని చేత మరణిస్తాడు. తాటకి తన పుత్రులైన మారీచ సుబాహులు అగస్త్యుని పగతో చంపడానికి వెళ్ళినప్పుడు మారీచుణ్ణి రాక్షసుడిలా, సుందర రూపం కలిగిన తాటకిని రాక్షసిలా మారేలా శపిస్తాడు అగస్త్యుడు. అందువలన అగస్త్యుడు సంచరించిన ఈ ప్రదేశాలను తల్లి కొడుకులు కలిసి నాశనం చేశారని చెబుతాడు విశ్వామిత్రుడు. రాక్షసి అయిన తాటకి విశ్వామిత్రుడితో వస్తున్న రాజకుమారుల్ని చూస్తుంది. వాళ్ళని తినాలనే ప్రయత్నంతో భూమి దిక్కులు పగిలిపోయేలా శబ్దాలు చేస్తూ వచ్చి రాళ్లవాన కురిపిస్తుంది. రాముడు బాణవర్షం కురిపించి దాని 2 చేతులు నరికేస్తాడు. లక్ష్మణుడు దానిపై దూకి చెవులను ముక్కులను ఖండిస్తాడు. రాముడు దాన్ని మదాన్ని అణచి తాటకిని వధిస్తాడు. ఇంద్రాది దేవతలు సంతోషిస్తారు. తరువాత విశ్వామిత్రుడు అస్త్ర విద్యలను నేర్పించడం ప్రారంభిస్తాడు. అస్త్రాలను ఎలా ప్రయోగించాలి, ఎలా ఉపసంహరించాలి అని రాజకుమారులకి నేర్పిస్తాడు. తరువాత విశ్వామిత్రుడు యాగాన్ని ప్రారంభిస్తారు. యాగాన్ని భంగం చేయడానికి మారీచ సుబాహులు పైనుండి రక్తపు మాంసపు ముద్దలను యాగపు గుండంలో వేయడానికి ప్రయత్నిస్తారు. రామ లక్ష్మణులు బాణాలు సంధించి అవి చక్రపు ఆకారంలో యాగగుండం పైన తిరిగేలా చేస్తారు. ఆ చక్రం వేగంగా తిరగడం చేత రాక్షసులు వేస్తున్న మాంసపు ముద్దలు ఎగిరి దూరంగా పడతాయి. యాగం పూర్తయిన తర్వాత బాణాన్ని సంధించగా సుబాహునికి తగిలి గాలిలో దూసుకొని పోయి మరణిస్తాడు. తరువాత మరో బాణాన్ని సంధించగా మారీచుడికి తగిలి వేగంగా దూసుకొని వెళ్ళిపోతాడు. రెండక్షరముల నామమే